आदौ रामतपोवनादिगमनं हत्वा मृगं काञ्चनं वैदेहीहरणं जटायुमरणं सुग्रीवसम्भाषणं वालीनिग्रहणं समुद्रतरणं लङ्कापुरीदाहनं पश्चाद्रावणकुम्भकर्णनिधनं हेतद्धि रामायणम्। శ్రీమద్ రామాయణం బాలకాండము 54 నుండి 60వ సర్గ వరకు. విశ్వామిత్రుడు కామధేనువును వశిష్ఠునాశ్రమం నుండి బలవంతంగా తీసుకుని పోవుటకు ప్రయత్నించుట పర్యవసానం. కామధేనువును ఇవ్వనని వశిష్ఠుడు స్పష్టంగా చెప్పివేయడంతో విశ్వామిత్రునికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే ధేనువును బలవంతంగా లాగికొని పోసాగాడు. విశ్వామిత్రుడి దుశ్చర్యలకు శబల తనలో తానే శోకించసాగింది. వశిష్ఠుడు తనను త్యజించినా ఏమి అన్న ఆలోచన వచ్చింది. సైనికుల చెర వదిలించుకుని శబల వశిష్ఠుని వద్దకు పరుగున వచ్చి దుఃఖిస్తూ, నన్ను బలవంతంగా లాగికొని వెళ్తున్నారు, నీవు కానీ నన్ను పరిత్యజించావా ఏమి అని ఆర్తస్వరంతో పలికింది. అది విని వశిష్ఠుడు శబలతో, గోమాత, నేను నిన్ను పరిత్యజించలేదు. విశ్వామిత్రుడు బలవంతంగా నిన్ను తీసుకుని పోతున్నాడు. అతడు సైనిక బలం కలిగి ఉన్నాడు. ఒక అక్షౌహిణి బలగంతో వచ్చాడు. దేశాన్ని ఏలే రాజు, భూమండలాన్ని పాలిస్తున్నాడు కనుక తపోబలంతో రాజును దండించకూడదు. పైగా అతడు మిక్కిలి శక్తివంతుడు. అది విన్న శబల, బ్రహ్మర్షి, క్షత్రియ బలం కన్నా బ్రాహ్మణ బలమే గొప్పది. విశ్వామిత్రుడు శక్తివంతుడే, నేను కాదన్ను. కానీ నీ తపోబలం ముందు అతనెంత? ఒక్కసారి నాకు అనుజ్ఞయము, ఆ దురాత్ముని ఖర్వం చేస్తాను అని పలికింది. శబల మాటలు విని వశిష్ఠుడు శత్రువులను రూపుమాపగల సైన్యమును సృజించమని ఆదేశించాడు. అప్పుడు ఆ ధేనువు ఒక హుంభారం చేసింది. ఆ హుంభారం నుండి 100 కొలది సైనికులు పుట్టుకొచ్చారు. విశ్వామిత్రుడు అది చూచి కన్నులు ఎర్రజేస్తూ వారందరినీ హతమార్చి వేశాడు. వెంటనే శబల అసంఖ్యాకంగా యవనులను శకులను సృజించింది. విశ్వామిత్రుడు వారిని కూడా చెల్లాచెదరు గావించాడు. తిరిగి మరింత సైన్యాన్ని శబల తన రోమకూపం నుండి సృష్టించింది. వారందరూ విశ్వామిత్రుని సేనలను నశింపజేసి వేశారు. అది చూచి విశ్వామిత్రుని పుత్రులు 9 వశిష్ఠునిపై దాడికి దిగారు. పూజ్యుడైన బ్రహ్మర్షి వారందరినీ ఒక్క హుంకారంతో భస్మరాశి కింద మార్చివేశాడు. వారితో పాటుగా విశ్వామిత్రుని చతురంగ బలాలు నశించిపోయాయి. విశ్వామిత్రుడు శక్తిహీనుడయ్యాడు. అతడి గర్వం అణిగింది. దీనవదనుడైపోయాడు. విశ్వామిత్రుడు వెంటనే ఒక కుమారునికి రాజ్యభారం అప్పగించి పరమేశ్వరుని గురించి తపస్సు చేయాలని సంకల్పించి వనాలకు వెళ్ళిపోయాడు. పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు. విశ్వామిత్రుడు మహదేవుని ప్రసన్నం చేసుకుని ధనుర్విద్యను, ఉపనిషద్ రహస్యములను, దేవ దానవ గంధర్వ యక్ష మహర్షుల అస్త్ర సంపత్తిని తనకు అబ్బునట్లుగా వరం పొందాడు. అసలే గర్విష్ఠి అయిన విశ్వామిత్రుడు తనలోని గర్వం అవధులు దాటిపోగా వశిష్ఠాశ్రమానికి చేరుకున్నాడు. వివిధ అస్త్రాలు ప్రయోగించి ఆశ్రమాన్ని దగ్ధం చేసి వేశాడు. పూల మొక్కలతో ఫలవృక్షములతో కళకళలాడుతున్న వనాన్ని దహించి వేసిన విశ్వామిత్రుని చూచి కోపంతో తన బ్రహ్మదండాన్ని చేబూని నిలిచాడు వశిష్ఠుడు. గాధిపుత్ర, ఇప్పుడే నీ అస్త్రాలను నిర్వీర్యం చేయగలను, నా బ్రాహ్మణ బలాన్ని చూడు అని పలికి అతడి అస్త్రాలన్నింటినీ నిస్తేజం గావించాడు. విశ్వామిత్రుడు అప్పుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని కూడా వశిష్ఠుడు తన బ్రహ్మదండంతో వమ్ముగావించాడు. చివరకు అక్కడి మునులందరూ వేడుకొనగా వశిష్ఠుడు ప్రశాంతుడయ్యాడు. ఓటమి పాలైన విశ్వామిత్రుడు నిట్టూర్చి, దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మ తేజోబలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాణి హతానిమే అనుకున్నవాడే బ్రహ్మత్వాన్ని పొందుటకు, బ్రహ్మర్షి అగుటకు క్షత్రియ రోషాన్ని పరిత్యజించి మనస్సును ఇంద్రియములను నిగ్రహించి తీవ్రమైన తపస్సు చేస్తాననుకున్నాడు. తన పట్టమహిషితో కూడా వనములకు తరలి వెళ్ళాడు. ఇంద్రియ నిగ్రహంతో తపస్సు గావిస్తున్నాడు. అక్కడ ఆయనకు అవిష్యంధుడు, మధుస్యంధుడు, దృఢనేత్రుడు, మహారథుడు అనే 4 పుత్రులు కలిగారు. వారందరూ సత్యవచనులు, ధర్మపరాయణులు. అలా 1000 సంవత్సరములు తపస్సు చేసిన తర్వాత
విశ్వామిత్రునికు సృష్టికర్త బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. విశ్వామిత్ర, నీ తపశ్శక్తిచే రాజర్షులు పొందే లోకాలను జయించావు. నిన్ను రాజర్షిగా గుర్తిస్తున్నాను అని పలికి సత్యలోకానికి మరలిపోయాడు బ్రహ్మ. బ్రహ్మ మాటలను విన్న విశ్వామిత్రుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. తనను రాజర్షిగా మాత్రమే గుర్తించారు, నా తపస్సునకు తగిన ఫలం లభించలేదని భావిస్తున్నాను అనుకున్నవాడే తిరిగి తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు. ఇంద్రియాలను మరింత నిగ్రహించాడు. అరిషడ్వర్గాలను త్యజించాడు. శతానందుడు శ్రీరామునకు విశ్వామిత్రునికి సంబంధించిన తదుపరి సంఘటనలను ఇలా వివరించి చెప్తున్నాడు. రామా, ఇదే సమయంలో ఇక్ష్వాకు వంశం వాడైన త్రిశంకుడు రాజ్యమేలుతున్నాడు. అతడు ఖ్యాతి వహించినవాడు. గొప్ప యజ్ఞములు గావించి సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలని అతడి కోరిక. అతడు వశిష్ఠునితో తన కోరికను తెలియజేశాడు. వశిష్ఠుడు అది అసాధ్యమని, ఆ ఆలోచన నుండి విరమించుకోమని పలికాడు. వశిష్ఠుడు తన కోరికను నిరాకరించడంతో త్రిశంకు వశిష్ఠుని కుమారుల వద్దకేగి, నేను ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టానని, సశరీరంగా దేవలోకాన్ని పొందగోరుతున్నానని, మీ తండ్రి వశిష్ఠుల వారు అది సాధ్యపడదని అన్నారని, అందుకు తగిన యజ్ఞమును మీరే నా చేత జరిపించమని, మీరందుకు సమర్థులని పలికాడు. అది విన్న వశిష్ఠపుత్రులు త్రిశంకుతో, మహర్షి నీ సంకల్పం నెరవేరదని చెప్పారు కదా, అయినా మమ్మల్ని ఎలా ఆశ్రయిస్తావు? మా తండ్రి అయిన వశిష్ఠుడు సాధ్యపడదని చెప్పిన దాన్ని మేమెట్లా చేయగలము? ఆయన మాటలను కాదని మేము నీవు కోరినట్లు యజ్ఞం ఎలా జరిపించగలం అని పలికిన పిమ్మట త్రిశంకు వారితో, మీరు కూడా నన్ను తిరస్కరిస్తున్నారు గనక నేను వేరెవరినైనా ఆశ్రయించగలను అని బదులిచ్చాడు. ఇతరులను ఆశ్రయించగలను అన్న త్రిశంకు మాటలకు మండిపడ్డ వశిష్ఠపుత్రులు త్రిశంకును చండాలత్వం పొందిదోగాక అని శపించారు. ఈ సందర్భంలో అది అసాధ్యం అని వశిష్ఠ మహర్షి పలికినప్పుడు, వశిష్ఠ మహర్షికి శరీరంతో స్వర్గానికి పంపే సామర్థ్యం లేదని కాదు, ఆ విధంగా స్వర్గానికి వెళ్ళిన వారు లేరని కాదు, త్రిశంకునకు అట్టి అర్హత లేదని దాని పరమార్థం. త్రిశంకు ఖిన్నవదనుడై రాజ్యానికి మరలాడు. ఆ రాత్రి గడవగానే అతడు చండాల రూపం పొందాడు. అతడు ధరించిన పీతాంబరాలు నల్లగా మారిపోయాయి. శరీరం కాంతిని కోల్పోయింది. ధరించిన బంగారాభరణాలు ఇనుపవి అయ్యాయి. రాజు ఆకారం చూసి నగరంలో ఉన్న వారందరూ భయభ్రాంతులయ్యారు. త్రిశంకు తన రూపము చూచుకుని దుఃఖంతో కుమిలిపోయాడు. అయినా ధైర్యం వహించి వశిష్ఠుని యెడల వైరభావం కలిగి ఉన్న విశ్వామిత్రుని వద్దకు చేరాడు. అతడి కోరికను వశిష్ఠుని కుమారులు తిరస్కరించిన వైనం, వశిష్ఠుని కుమారుల శాపం విశ్వామిత్రునికి వివరించి చెప్పాడు. నేను ఈ శరీరంతో స్వర్గాన్ని పొందాలని 100 యజ్ఞాలు ఆచరించాను. ఆ యజ్ఞాల ఫలం నాకు దక్కలేదని వాపోయాడు విశ్వామిత్రుని దగ్గర. దైవము నాకు అనుకూలంగా చేయగల సమర్థులు మీరు, అందుకు తగ్గ యజ్ఞాన్ని నా చేత మీరు ఆచరింపచేయ ప్రార్థిస్తున్నాను అని వేడుకున్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు త్రిశంకుతో, రాజా, నీవు ధర్మపరుడవు కనుక నేను నీకు సహకరిస్తాను. నీవు యజ్ఞం చెయ్యి. గురుపుత్రుల శాపం వల్ల ఏర్పడిన రూపం తిరిగి యథాస్థితికి రాకపోయినా నిన్ను ఇదే చండాల రూపంతో స్వర్గానికి చేరుస్తాను, భయపడకు అని అభయమసగాడు. విశ్వామిత్రుని శిష్యులు నలుదిక్కులకు వెళ్ళి ఋత్విజులకు పండితులకు ఆహ్వాన పత్రిక అందజేశారు. అయితే మహోదయుడనే ముని వశిష్ఠుని పుత్రులు విశ్వామిత్రుడు తలపెట్టిన యజ్ఞానికి వచ్చుటకు నిరాకరించి, యజ్ఞాన్ని చేసేవాడు చండాలుడు, చేయించేవాడు క్షత్రియుడు. అటువంటి యజ్ఞంలో దేవతలు ఋషులు హవిస్సును ఎలా స్వీకరిస్తారు? ఆచారమును విస్మరించి చండాల నుండి భోజనం స్వీకరించిన అట్టివారు బ్రాహ్మణులైనా ఎలా స్వర్గాన్ని చేరుకుంటారు అని పలికి యజ్ఞానికి రావడానికి నిరాకరించారు. అప్పుడు విశ్వామిత్రుడు, తపమనరించి పవిత్రంగా ఉన్న నన్ను దూషించిన వారు మసైపోతారు. దురాత్ముడైన మహోదయుడు కిరాతుడుగా మారి దుర్గతుల పాలవుతాడు అని ఋషుల సమక్షాన్న పలికి మిన్నకున్నాడు. తదనంతరం విశ్వామిత్రుడు తాను తలపెట్టిన క్రతువు నిర్వహించడానికే నిశ్చయించుకున్నాడు. విశ్వామిత్రుడు ముక్కోప్యం తలిచి వచ్చిన ఋషులందరూ మహర్షికి భయపడి క్రతువునందు పాల్గొన్నారు. యజ్ఞం సాగుతోంది. విశ్వామిత్రుడు క్రతువులో భాగంగా యజ్ఞహవిర్భావాన్ని స్వీకరించడానికి దేవతలను ఆవాహన చేశాడు. కానీ దేవతలెవ్వరూ హవిర్భాగాలను తీసుకోవడానికి రాలేదు. విశ్వామిత్రుడు మండిపడి అక్కడి మునులందరూ చూస్తుండగా త్రిశంకును తన తపప్రభావంతో సశరీరంగా స్వర్గానికి పంపాడు. స్వర్గానికి వచ్చిన త్రిశంకును చూచి ఇంద్రుడు, నీవు గురువు చేసి శపించబడినవాడు కనుక స్వర్గప్రవేశం నీకు అనర్హం
అని పలికి తల్లకిందులుగా భూమిపై పడమని ఆజ్ఞాపించాడు. త్రిశంకు తక్షణమే తల్లకిందులుగా పడిపోతూ విశ్వామిత్రునితో రక్షింపమని మొరపెట్టుకున్నాడు. విశ్వామిత్రుడు క్రుద్ధుడై త్రిశంకు అక్కడే ఆగు అని పలికి తాను మరొక సృష్టికర్త అన్నట్లు దక్షిణ మార్గాన ఉండేటట్లుగా సప్తర్షి మండలాన్ని సృష్టించాడు. 27 నక్షత్ర మండలాన్ని ఏర్పాటు చేశాడు. ఈ కృత్రిమ స్వర్గంలో త్రిశంకే ఇంద్రుడు, అతడి పరివారం దేవతలు అని వెల్లడి చేశాడు. అప్పుడు సప్తఋషులు దేవతలతో కూడి దిగివచ్చారు. గురువుచే శపించబడినవాడు కనుక త్రిశంకు సశరీరంగా స్వర్గాన్ని చేరలేడు అని తెలియజేశారు. విశ్వామిత్రుడు వారితో, నేను త్రిశంకును స్వర్గానికి పంపిస్తానని ప్రతిజ్ఞ చేశాను. ప్రతిజ్ఞాభంగానికి ఒడిగట్టలేను. అందుచేత త్రిశంకు సశరీరుడై ఉన్న అంతరిక్ష ప్రదేశమే అతనికి శాశ్వత స్వర్గం. నేను కల్పించిన నక్షత్రాలు, లోకాలు స్థిరమై శాశ్వతమై ఉంటాయి. దేవతలు ఇందుకు సమ్మతించాలి అని పలికాడు. అప్పుడు దేవతలు విశ్వామిత్రునితో, అట్లే అగుగాక. అయితే నీవు సృష్టించిన నక్షత్రాలు జ్యోతిశ్చక్రానికి ఆవల ఉండుగాక. గురువునకు నర్చిన అపచార ఫలితంగా త్రిశంకు అధోముఖుడై ఉండుగాక. నీవు సృజించిన ఈ నక్షత్రాలు ఈ నరేంద్రుని అనుసరించుగాక అని పలికి విశ్వామిత్రుని అభినందించారు. విశ్వామిత్రుని యజ్ఞం పరిసమాప్తమైంది. దేవతలు, మునులు వారి వారి స్థానాలకు చేరుకున్నారు. ఇప్పుడు 54 నుంచి 60 వరకు గల సర్గల్లోని శ్లోకాలను వింటారు. కామధేనుం వసిష్ఠోపి యదానత్యజితే ముని తదాస్య శబళాం రామ విశ్వామిత్రోన్వకర్షత నీయమానాతు శబళ రామరాజ్ఞా మహాత్మన దుఃఖితా చింతయామాస రుదంతి శోకకర్షిత పరిత్యక్తావశిష్టేన కిమహం సుమహాత్మన యాహం రాజభటైర్దీనా హ్రీయేయం భృషదుఃఖిత కిం మయాపకృతం తస్య మహర్షేర్భావితాత్మనః యన్మాం అనాగసంభక్తాం ఇష్టాం త్యజతి ధార్మికః ఇతి సా చింతయిత్వా తు వినిశ్వస్య పునః పునః నిర్ధూయతాంస్తదా భృత్యాన్ శతశ శత్రుసూదన జగామానిలవేగేన పాదమూలం మహాత్మనః శబలా సా రుదంతీ చ క్రోశంతీ చేదమబ్రవీత్ వసిష్ఠశ్చాగ్రతః స్థిత్వా మేఘదుందుభిరావిణీ భగవన్ కిం పరిత్యక్తా త్వయాహం బ్రహ్మణః సుత యస్మాద్రాజభృతా మాం హి నయంతే త్వత్సకాశతః ఏవముక్తస్తు బ్రహ్మర్షిః ఇదం వచనమబ్రవీత్ శోకసంతప్తహృదయాం స్వసారమివ దుఃఖితాం న త్వాం త్యజామి సబలే నాపి మేపకృతం త్వయా ఏష త్వాం నయతే రాజా బలాన్మత్తో మహాబలః నహి తుల్యం బలం మహ్యం రాజా త్వద్య విశేషతః బలీ రాజా క్షత్రియశ్చ పృథివ్యాః పతిరేవ చ ఇయమక్షౌహిణీ పూర్ణా సవాజిరథసంకులా హస్తిధ్వజసమాకీర్ణా తేనాసౌ బలవత్తరః ఏవముక్తావశిష్టేన ప్రత్యువాచ వినీతవత్ వచనం వచనజ్ఞాసా బ్రహ్మర్షిం అమితప్రభం న బలం క్షత్రియస్యాహుః బ్రాహ్మణో బలవత్తరః బ్రహ్మన్ బ్రహ్మబలం దివ్యం క్షత్రాత్తు బలవత్తరం అప్రమేయ బలం తుభ్యం న త్వయా బలవత్తరః విశ్వామిత్రో మహావీర్యః తేజస్తవతురాసదం నియుంక్ష్వమాం మహాభాగ త్వద్బ్రహ్మబల సంభృతాం తస్య దర్పబలం యత్తన్నాశయామి దురాత్మనః ఇత్యుక్తస్తు తయా రామ వసిష్ఠః సుమహాయశాః సృజస్వేతి తదోవాచ బలం పరబలారుజం తస్య తద్వచనం శ్రుత్వా సురభిః సా సృజత్తదా తస్యా హుంభారవోత్సృష్టాః పప్లవాః శతసో నృపా నాశయంతి బలం సర్వం విశ్వామిత్రస్య పశ్యతః బలం భగ్నం తతో దృష్ట్వా రథేనాక్రమ్య కౌశికః స రాజా పరమక్రుద్ధో రోషవిస్పారితే క్షణః పప్లవాన్ నాశయామాస శస్త్రైరుచ్చావచైరపి విశ్వామిత్రార్థితాన్ దృష్ట్వా పప్లవాన్ శతసస్తదా భూయ ఏవాసృజత్కోపాత్ శకాన్ యవనమిశ్రితాన్ తైరాసీత్ సంవృతా భూమిః శకైర్యవనమిశ్రితైః ప్రభావద్భిర్మహావీర్యైః హేమకింజల్కసన్నిభైః దీర్ఘాసి పట్టిశధరైః హేమవర్ణాంబరావృతైః నిర్దగ్ధం తద్బలం సర్వం ప్రదీప్తైరివ పావకైః తతోస్త్రాణి మహాతేజా విశ్వామిత్రో ముమోచః తైస్తైర్యవనకాంభోజాః
పప్లవాశ్చాకులీకృతాః. ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే 54 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు 74వ సర్గము సమాప్తము. తతస్థాన్ ఆకులాన్ దృష్ట్వా విశ్వామిత్రాస్త్రమోహితాన్ వసిష్ఠశ్చోదయామాస కామధుక్ సృజయోగతః. తస్యా హుంభారవాత్ జాతాః కాంభోజా రవిసన్నిభాః ఊధసస్త్వధ సంజాతాః పప్లవాః శస్త్రపాణయః. యోనిదేశాచ్చ యవనా శకృద్దేశాత్ శకాస్తథా రోమకూపేషు చ మ్లేచ్ఛా హారీతాః సకిరాతకాః. తైస్తైర్నిషూదితం సర్వం విశ్వామిత్రస్య తక్షణాత్ సపదాతి గజం సాశ్వం సరథం రఘునందన. దృష్ట్వా నిషూదితం సైన్యం వసిష్ఠేన మహాత్మనా విశ్వామిత్రసుతానాం చ శతం నానావిధాయుధం అభ్యధావత్ సుసంక్రుద్ధం వసిష్ఠం జప్తాం వరం. హుంకారేణైవ తాన్ సర్వాన్ దదాహ భగవాన్ ఋషిః. తే శాశ్వరథపాదాత వసిష్ఠేన మహాత్మనా భస్మీకృతా ముహూర్తేన విశ్వామిత్రసుతాస్తదా. దృష్ట్వా వినాశితాన్ పుత్రాన్ బలం చ సుమహాయశాః సవ్రీడశ్చింతయావిష్టో విశ్వామిత్రో భవత్తదా. సముద్ర ఇవ నిర్వేగో భగ్నదంష్ట్ర ఇవోరగః ఉపరక్త ఇవాదిత్యః సజ్జో నిష్ప్రభతాం గతః. హతపుత్రబలో దీనో లూనపక్ష ఇవ ధ్వజః హతదర్పో హతోత్సాహో నిర్వేదం సమపజ్యత. సపుత్రమేకం రాజ్యాయ పాలయేతి నియుజ్య చ పృథ్వీం క్షత్రధర్మేణ వనమేవాన్వపజ్యత. సగత్వా హిమవత్పార్శ్వం కిన్నరోరగసేవితం మహాదేవ ప్రసాదార్థం తపస్తేపే మహాతపాః. కేనచిత్వథ కాలేన దేవేశో వృషభధ్వజః దర్శయామాస వరదో విశ్వామిత్రం మహాబలం. కిమర్థం తప్యసే రాజన్ బ్రూహియత్తే వివక్షితం వరదోస్మి వరోయస్తే కాంక్షిత సోభిధీయతాం. ఏవముక్తస్తు దేవేన విశ్వామిత్రో మహాతపాః ప్రణిపత్య మహాదేవం ఇదం వచనమబ్రవీత్. యది తుష్టో మహాదేవ ధనుర్వేదో మమానఘ సాంగోపాంగోపనిషదః సరహస్యః ప్రదీయతాం. యాని దేవేషు చాస్త్రాణి దానవేషు మహర్షిషు గంధర్వయక్షరక్షస్సు ప్రతిభాంతు మమానఘ. తవ ప్రసాదాద్భవతు దేవదేవ మమేప్సితం ఏవమస్త్వితి దేవేశో వాక్యముక్త్వా గతస్తదా. ప్రాప్య చాస్త్రాణి రాజర్షిః విశ్వామిత్రో మహాబలః దర్పేణ మహతాయుక్తో దర్పపూర్ణో భవత్తదా. వివర్ధమానో వీర్యేణ సముద్ర ఇవ పర్వణి హతమేవ తదా మేనే వసిష్ఠం ఋషిసత్తమం. తతో గత్వాశ్రమపదం ముమోచాస్త్రాణి పార్థివః యైస్తత్తపోవనం సర్వం నిర్దగ్ధం చాస్త్రతేజసా. ఉదీర్యమాణమస్త్రం తద్విశ్వామిత్రస్య ధీమతః దృష్ట్వా విప్రద్రుతాః సర్వే మునయశ్శతసో దిశః. వసిష్ఠస్య చ యే శిష్యాః తథైవ మృగపక్షిణః విద్రవంతి భయద్భీతా నానాదిగ్భ్యః సహస్రశః. వసిష్ఠస్యాశ్రమపదం శూన్యమాసీన్మహాత్మనః ముహూర్తమివ నిశ్శబ్దం ఆసీదిరేణ సన్నిభం. వదతో వై వసిష్ఠస్య మా భైరితి ముహుర్ముహుః నాశయామ్యద్యగాధేయం నీహారమివ భాస్కరః. ఏవముక్త్వా మహాతేజ వసిష్ఠో జపతాం వరః విశ్వామిత్రం తదా వాక్యం సరోషం ఇదమబ్రవీత్. ఆశ్రమం చిరసంవృద్ధం యద్వినాశితవానసి దురాచారోసి తన్మూఢ తస్మాత్ త్వం న భవిష్యసి. ఇత్యుక్త్వా పరమక్రుద్ధో దండముద్యమ్య సత్వరః విధూమమివ కాలాగ్నిం యమదండమివాపరం. ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే 55 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు 75వ సర్గము సమాప్తము. ఏవముక్తో వసిష్ఠేన విశ్వామిత్రో మహాబలః ఆగ్నేయమస్త్రముచ్ఛిప్య తిష్టతిష్టేతి చాబ్రవీత్. బ్రహ్మదండం సముచ్ఛిప్య కాలదండమివాపరం వసిష్ఠో భగవాన్ క్రోధాత్ ఇదం వచనమబ్రవీత్. క్షత్రబంధోస్థితోస్మ్యేష యద్బలం తద్విదర్శయః
నాశయామ్యజ్యతే దర్పం శస్త్రస్య తవ గాధి చ. క్వచతే క్షత్రియబలం క్వచ బ్రహ్మబలం మహత్ పశ్య బ్రహ్మబలం దివ్యం మమ క్షత్రియపాంసన. తస్యాస్త్రం గాధిపుత్రస్య ఘోరమాగ్నేయముద్యతం బ్రహ్మదండేన తచ్ఛాంతం అగ్నేర్వేగైవాంభసా. వారుణం చైవ రౌద్రం చ ఐంద్రం పాశుపతం తథా ఐషీకం చాపి చిక్షేప కుపితో గాధినందనః. మానవం మోహనం చైవ గాంధర్వం స్వాపనం తథా జృంభణం మాదనం చైవ సంతాపన విలాపనే. శోషణం దారణం చైవ వజ్రమస్త్రం సుదుర్జయం బ్రహ్మపాశం కాలపాశం వారుణం పాశమేవ చ. పైనాకాస్త్రం చ దయితం శుష్కార్త్రే అశినీవుభే దండాస్త్రమథ పైశాచం క్రౌంచమస్త్రం తథైవ చ. ధర్మచక్రం కాలచక్రం విష్ణుచక్రం తథైవ చ వాయవ్యం మథనం చైవ అస్త్రం హయశిరస్తథా. శక్తిద్వయం చ చిక్షేప కంకాళం ముసలం తథా వైద్యాధరం మహాస్త్రం చ కాలాస్త్రమథ దారుణం త్రిశూలమస్త్రం ఘోరం చ కాపాలమథ కంకణం ఏతాన్యస్త్రాణి చిక్షేప సర్వాణి రఘునందన. వసిష్ఠే జపతాం శ్రేష్ఠే తదద్భుతమివాభవత్ తాని సర్వాణి దండేన గ్రసతే బ్రహ్మణస్సుత తేషు శాంతేషు బ్రహ్మాస్త్రం క్షిప్తవాన్ గాధినందనః. తదస్త్రముద్యతం దృష్ట్వా దేవాः సాగ్నిపురోగమాః దేవర్షయశ్చ సంభ్రాంతాః గంధర్వాः సమహోరగాః త్రైలోక్యమాసీత్ సంత్రస్తం బ్రహ్మాస్త్రే సముదీరితే. తదప్యస్త్రం మహాఘోరం బ్రాహ్మం బ్రాహ్మేణ తేజసా వసిష్ఠో గ్రసతే సర్వం బ్రహ్మదండేన రాఘవ. బ్రహ్మాస్త్రం గ్రసమానస్య వసిష్ఠస్య మహాత్మనః త్రైలోక్యమోహనం రౌద్రం రూపమాసీత్ సుదారుణం. రోమకూపేషు సర్వేషు వసిష్ఠస్య మహాత్మనః మరీచ్య ఇవ నిష్పేతుః అగ్నేర్ధూమాకులార్చిషః. ప్రాజ్వలర్బ్రహ్మదండశ్చ వసిష్ఠస్య కరోద్యతః విధూమ ఇవ కాలాగ్నిః యమదండ ఇవాపరః. తతో స్తువన్మునిగణా వసిష్ఠం జపతాం వరం అమోఘం తే బలం బ్రహ్మన్ తేజో ధారయ తేజసా. నిగృహీతస్త్వయా బ్రహ్మన్ విశ్వామిత్రో మహాతపాః ప్రసీద జపతాం శ్రేష్ఠ లోకాః సంతు గతవ్యథాః. ఏవముక్తో మహాతేజాః శమం చక్రే మహాతపాః విశ్వామిత్రోపి నికృతో వినిశ్వస్యేతమబ్రవీత్. దిగ్బలం క్షత్రియబలం బ్రహ్మతేజోబలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాణి హతాని మే. తదేతత్ సమవేక్ష్యాహం ప్రసన్నేంద్రియమానసః తపోమహత్సమస్థాస్యే యద్వ్యై బ్రహ్మత్వకారణం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 56 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 56వ సర్గము సమాప్తం. తతః సంతప్త హృదయః స్మరన్ నిగ్రహమాత్మనః వినిశ్వస్య కృతవైరో మహాత్మనా. స దక్షిణాం దిశం గత్వా మహిష్యా సహ రాఘవ తతాపపరమం ఘోరం విశ్వామిత్రో మహత్తపః ఫలమూలాశనోదాంతః చకార సుమహత్తపః. అథాస్య జజ్ఞిరే పుత్రాః సత్యధర్మపరాయణాః హవిష్యందో మధుష్యందో దృఢనేత్రో మహారథః. పూర్ణే వర్షసహస్రేతు బ్రహ్మా లోకపితామహః అబ్రవీన్ మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనం. జితా రాజర్షిలోకాస్తే తపసా కుశికాత్మజ అనేన తపసా త్వాం తు రాజర్షిరితి విద్మహే. ఏవముక్త్వా మహాతేజ జగామ సహదైవతైః త్రివిష్టపం బ్రహ్మలోకం లోకానాం పరమేశ్వరః. విశ్వామిత్రోపి తచ్ఛ్రుత్వా హ్రియా కించిదవాంగ్ముఖః దుఃఖేన మహతావిష్టః సమన్యురిదమబ్రవీత్. తపశ్చ సుమహత్తప్తం రాజర్షిరితి మాం విదుః దేవాసర్షిగణాః సర్వే నాస్తి మన్యే తపఃఫలం. ఇతి నిశ్చిత్య మనసా భూయ ఏవ మహాతపాః తపశ్చకార కాకుస్థ పరమం పరమాత్మవాన్. ఏతస్మిన్నేవ కాలే తు సత్యవాదీ జితేంద్రియః త్రిశంకృతి విఖ్యాత ఇక్ష్వాకుకులవర్ధనః. తస్య బుద్ధిస్సముత్పన్నా యజేయమితి రాఘవ గచ్ఛేయం సశరీరేణ దేవానాం పరమాం గతిం. స వసిష్ఠం సమాహూయ కథయామాస చింతితం అశక్యమితి చాప్యుక్తో వసిష్ఠేన మహాత్మనా.
ప్రత్యాఖ్యాతో వసిష్ఠేన స యయౌ దక్షిణాం దిశం తతస్తత్కర్మసిద్ధ్యర్థం పుత్రాంస్తస్య గతో నృపః వాసిష్ఠా దీర్ఘతపసః తపో యత్ర హి తే పిరే త్రిశంకుస్సమహాతేజాః శతం పరమభాస్వరం. వసిష్ఠపుత్రాన్ దదృశే తప్యమానాన్ యశస్వినః సోభిగమ్య మహాత్మానః సర్వానేవ గురోః సుతాన్ అభివాద్యానుపూర్వ్యేణ హ్రియా కించిదవాంగ్ముఖః అబ్రవీత్ సుమహాభాగాన్ సర్వానేవ కృతాంజలిః. శరణం వః ప్రపద్యేహం శరణ్యాన్ శరణాగతః ప్రత్యాఖ్యాతోస్మి భద్రం వో వసిష్ఠేన మహాత్మనా. యష్టు కామో మహాయజ్ఞం తదనుజ్ఞాతుమర్హత గురుపుత్రానహం సర్వాన్ నమస్కృత్య ప్రసాదయే. శిరసా ప్రణతో యాచే బ్రాహ్మణాంస్తపసి స్థితాన్ తే మాం భవంత సిద్ధ్యర్థం యాజయంతు సమాహితాః సశరీరో యథాహం హి దేవలోకమవాప్నుయాం. ప్రత్యాఖ్యాతో వసిష్ఠేన గతిమన్యాం తపోధనాః గురుపుత్రాన్ ఋతే సర్వాన్ నాహం పశ్యామి కాంచన. ఇక్ష్వాకుణాం హి సర్వేషాం పురోధాః పరమాగతిః పురోధసస్తు విద్వాంసః తారయంతి సదా నృపాన్ తస్మాదనంతరం సర్వే భవంతో దైవతం మమ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 57 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 57వ సర్గము సమాప్తము. తతస్త్రిశంకోర్వచనం శ్రుత్వా క్రోధసమన్వితం ఋషిపుత్రశతం రామ రాజానమిదమబ్రవీత్. ప్రత్యాఖ్యాతో హి దుర్బుద్ధే గురుణా సత్యవాదినా తం కథం సమతిక్రమ్య శాఖాంతరముపేయివాన్. ఇక్ష్వాకూణాం హి సర్వేషాం పురోధాః పరమో గురుః న చాతిక్రమితుం శక్యం వచనం సత్యవాదినః. అశక్యమితి చోవాచ వసిష్ఠో భగవాన్ ఋషిః తం వయం వై సమాహర్తుం క్రతుం శక్తాః కథం తవ. బాలిశస్త్వం నరశ్రేష్ఠ గమ్యతాం స్వపురం పునః యాజనే భగవాన్ శక్తః త్రైలోక్యస్యాపి పార్థివ అవమానం చ తత్కర్తుం తస్య శిక్షామహే కథం. తేషాం తద్వచనం శ్రుత్వా క్రోధపర్యాకులాక్షరం స రాజా పునరేవైతాన్ ఇదం వచనమబ్రవీత్. ప్రత్యాఖ్యాతోస్మి గురుణా గురుపుత్రైస్తథైవ చ అన్యాం గతిం గమిష్యామి స్వస్తివోస్తు తపోధనాః. ఋషిపుత్రాస్తు తచ్ఛ్రుత్వా వాక్యం ఘోరాభిసంహితం సేపుః పరమసంక్రుద్ధాః చండాలత్వం గమిష్యసి ఏవముక్త్వా మహాత్మానో వివిసుస్తే స్వమాశ్రమం. అధరాత్ర్యాం వ్యతీతాయాం రాజా చండాలతాం గతః నీలవస్త్రధరో నీలః పరుషోధ్వస్తమూర్ధజః చిత్యమాల్యానులేపశ్చ ఆయసాభరణోభవత్. తం దృష్ట్వా మంత్రిణః సర్వే త్యజ్య చండాలరూపిణం ప్రాద్రవన్ సహితా రామ పౌరాయేష్యానుగామినః. ఏకో హి రాజా కాకుత్స జగామ పరమాత్మవాన్ దహ్యమానో దివారాత్రం విశ్వామిత్రం తపోధనం. విశ్వామిత్రస్తుతం దృష్ట్వా రాజానాం విఫలీకృతం చండాలరూపిణం రామ మునిః కారుణ్యమాగతః. కారుణ్యాత్ స మహాతేజ వాక్యం పరమధార్మికః ఇదం జగాదభద్రం తే రాజానాం ఘోరరూపిణం. కిమాగమన కార్యం తే రాజపుత్ర మహాబల అయోధ్యాధిపతే వీర శాపాచ్చండాలతాం గతః. అథ తద్వాక్యమాజ్ఞాయ రాజా చండాలతాం గతః అబ్రవీత్ ప్రాంజలిర్వాక్వం వాక్యజ్ఞో వాక్యకోవిదం. ప్రత్యాఖ్యాతోస్మి గురుణా గురుపుత్రైస్తథైవ చ అనవాప్యైవ తం కామం మయా ప్రాప్తో విపర్యయః. సశరీరో దివం యాయాం ఇతి మే సౌమ్యదర్శనం మయా చేష్టం క్రతుశతం తచ్చ నావాప్యతే ఫలం. అనృతం నోక్తపూర్వం మే న చ వక్ష్యే కదాచన కృచ్ఛ్రేష్వపి గతః సౌమ్య క్షత్రధర్మేణ తే శపే. యజ్ఞైర్బహువిధైరిష్టం ప్రజాధర్మేణ పాలితాః గురవశ్చ మహాత్మనః శీలవృత్తేన తోషితాః. ధర్మే ప్రయతమానస్య యజ్ఞం చాహర్తుమిచ్చతః పరితోషం న గచ్చంతి గురవో మునిపుంగవ. దైవమేవ పరం మన్యే పౌరుషం తు నిరర్థకం దైవేనాక్రమ్యతే సర్వం దైవం హి పరమాగతిః.
తస్య మే పరమార్థస్య ప్రసాదం అభికాంక్షతః కర్తుమర్హసి భద్రం తే దైవోపహత కర్మణః నాన్యాం గతిం గమిష్యామి నాన్యః శరణమస్తి మే దైవం పురుషకారేణ నివర్తయితుమర్హసి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే 58 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 58వ సర్గము సమాప్తము. ఉక్తవాక్యం తు రాజానం కృపయా కుశికాత్మజః అబ్రవీన్ మధురం వాక్యం సాక్షాత్ చండాలరూపిణం. ఐక్ష్వాక స్వాగతం వత్స జానామి త్వాం సుధార్మికం శరణం తే భవిష్యామి మా భైషీః నృపపుంగవ. అహమామంత్రియే సర్వాన్ మహర్షీన్ పుణ్యకర్మణః యజ్ఞసాహ్యకరాన్ రాజన్ తతో యక్ష్యసి నిర్వృతః. గురుశాపకృతం రూపం యదిదం త్వయి వర్తతే అనేన సహరూపేణ సశరీరో గమిష్యసి. హస్తప్రాప్తమహం మన్యే స్వర్గం తవ నరాధిప యస్త్వం కౌశికమాగమ్య శరణ్యం శరణాగతః. ఏవముక్త్వా మహాతేజాః పుత్రాన్ పరమధార్మికాన్ వ్యాధిదేశ మహాప్రాజ్ఞాన్ యజ్ఞసంభారకారణాత్. సర్వాన్ శిష్యాన్ సమాహూయ వాక్యమేతదువాచః సర్వాన్ ఋషిగణాన్ వత్స ఆనయత్వం మమాజ్ఞయా. సశిష్య సుహృదశ్చైవ సర్త్విజః సబహశ్రుతాన్ యదన్యో వచనం బ్రూయాత్ మద్వాక్యబలచోదితః తత్సర్వమఖిలేనోక్తం మమాఖ్యేయమనాదృతం. తస్య తద్వచనం శ్రుత్వా దిశో జగ్ముస్తదాజ్ఞయా ఆజగ్మురథదేశేభ్యః సర్వేభ్యో బ్రహ్మవాదినః. తే చ శిష్యాః సమాగమ్య మునిం జ్వలిత తేజసం ఊచుశ్చ వచనం సర్వే సర్వేషాం బ్రహ్మవాదినాం. శ్రుత్వా తే వచనం సర్వే సమాయంతి ద్విజాతయః సర్వదేవేషు చాగచ్చన్ వర్జయిత్వా మహోదయం. వాసిష్టం తచ్చతం సర్వం క్రోధపర్యాకులాక్షరం యదాహ వచనం సర్వం శృణుత్వం మునిపుంగవ. క్షత్రియో యాజకో యస్య చండాలస్య విశేషతః కథం సదసి భోక్తారో హవిస్తస్య సురర్షయః. బ్రాహ్మణా వా మహాత్మానో భుక్త్వా చండాలభోజనం కథం స్వర్గం గమిష్యంతి విశ్వామిత్రేణ పాలితాః. ఏతద్వచన్నైష్టుర్యం ఊచుః సంరక్తలోచనాః వాసిష్ఠా మునిశార్దూల సర్వే తే సమహోదయాః. తేషాం తద్వచనం శ్రుత్వా సర్వేషాం మునిపుంగవః క్రోధ సంరక్తనయనః సరోషం ఇదమబ్రవీత్. ఏ దూషయంత్య దుష్టం మాం తప ఉగ్రం సమాస్థితం భస్మీభూతా దురాత్మానో భవిష్యంతి న సంశయః. అద్యతే కాలపాశేన నీతా వైవసతక్షయం సప్తజాతిశతాన్యేవ మృతపాః సంతు సర్వశః. స్వమాంసనేతాహారా ముష్టికా నామ నిర్ఘృణాః వికృతాశ్చ విరూపాశ్చ లోకాననుచరంత్విమాన్. మహోదయస్తు దుర్బుద్ధిః మామదుష్యం హ్యదూషయత్ దూషితః సర్వలోకేషు నిషాదత్వం గమిష్యతి. ప్రాణాతిపాత నిరతో నిరనుక్రోశతాం గతః దీర్ఘకాలం మమ క్రోధాత్ దుర్గతిం వర్తయిష్యతి. ఏతావదుక్త్వా వచనం విశ్వామిత్రో మహాతపాః విరరామ మహాతేజ ఋషిమధ్యే మహామునిః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 59 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 59వ సర్గము సమాప్తము. తపో బలహతాన్ కృత్వా వాసిష్ఠాన్ సమహోదయాన్ ఋషిమధ్యే మహాతేజ విశ్వామిత్రోభ్యభాషత. అయమిక్ష్వాకుదాయదః త్రిశంకురితి విశ్రుతః ధర్మిష్ఠశ్చ వదాన్యశ్చ మాం చైవ శరణం గతః. తేనానేన శరీరేణ దేవలోక జిగీషయా యథాయం స్వశరీరేణ స్వర్గలోకం గమిష్యతి తథా ప్రవర్త్యతాం యజ్ఞో భవద్భిశ్చ మయా సహ. విశ్వామిత్రవచః శ్రుత్వా సర్వ ఏవ మహర్షయః ఊచుః సమేత్య సహిత ధర్మజ్ఞాధర్మసంహితం. అయం కుశికదాయాదో మునిః పరమకోపనః యదాహ వచనం సమ్యక్ ఏతత్కార్యం న సంశయః అగ్నికల్పో హి భగవాన్ శాపం దాస్యతి రోషితః. తస్మాత్ ప్రవర్త్యతాం యజ్ఞః సశరీరో యథా దివం
గచ్ఛేదిక్ష్వాకుదాయాదో విశ్వామిత్రస్య తేజసా తథా ప్రవర్తితాం యజ్ఞః సర్వే సమధితిష్టత. ఏవముక్త్వా మహర్షయః చక్రుస్తాస్తాః క్రియాస్తదా యాజకశ్చ మహాతేజ విశ్వామిత్రో భవత్క్రతౌ. ఋత్విజస్త్వానుపూర్వ్యేణ మంత్రవన్మంత్రకోవిదాః చక్రుః కర్మాణి సర్వాణి యథాకల్పం యథావిధి. తతః కాలేన మహతా విశ్వామిత్రో మహాతపాః చకారావాహనం తత్ర భాగార్థం సర్వదేవతాః నాభ్యాగమంస్తదాహూతా భాగార్థం సర్వదేవతాః. తతః క్రోధసమావిష్టో విశ్వామిత్రో మహామునిః స్రువముద్యమ్య సక్రోధః త్రిశంకుం ఇదమబ్రవీత్. పశ్య మే తపసో వీర్యం స్వార్జితస్య నరేశ్వర ఏష త్వాం సశరీరేణ నయామి స్వర్గమోజసా. దుష్ప్రాపం సశరీరేణ దివం గచ్చ నరాధిప స్వార్జితం కించిదప్యస్తి మయా హి తపసః ఫలం రాజన్ స్వతేజసా తస్య సశరీరో దివం వ్రజ. ఉక్తవాక్యే మునౌ తస్మిన్ సశరీరో నరేశ్వరః దివం జగామ కాకుస్థ మునీనాం పశ్యతాం తదా. దేవలోకగతం దృష్ట్వా త్రిశంకుం పాకశాసనః సహ సర్వైః సురగణైః ఇదం వచనమబ్రవీత్. త్రిశంకో గచ్చ భూయస్త్వం నాసి స్వర్గకృతాలయః గురుశాపహతో మూఢ పతభూమిమవాక్చిరాః. ఏవముక్తో మహేంద్రేణ త్రిశంకురపతత్ పునః విక్రోశమానః త్రాహీతి విశ్వామిత్రం తపోధనం. తచ్ఛ్రుత్వా వచనం తస్య క్రోశమానస్య కౌశికః రోషమాహారయత్ తీవ్రం తిష్ట తిష్టేతి చాబ్రవీత్. ఋషిమధ్యే స తేజస్వి ప్రజాపతిరివాపరః సృజన్ దక్షిణమార్గస్థాన్ సప్తర్షీన్ అపరాన్ పునః. నక్షత్రమాలాం అపరాం అసృజత్ క్రోధమూర్ఛితః దక్షిణాం దిశమాస్థాయ మునిమధ్యే మహాయశాః. సృష్ట్వా నక్షత్రవంశం చ క్రోధేన కలుషీకృతః అన్యమింద్రం కరిష్యామి లోకో వాస్యాదనింద్రకః దైవతాన్యపి సక్రోధాత్ స్రష్టుం సముపచక్రమే. తతః పరమసంభ్రాంతాః సర్షి సంఖాసురాసురాః విశ్వామిత్రం మహాత్మానం ఊచుః సానునయం వచః. అయం రాజా మహాభాగ గురుశాప పరీక్షతః సశరీరో దివం యాతుం నార్హత్యేవ తపోధనా. తేషాం తద్వచనం శ్రుత్వా దేవానాం మునిపుంగవః అబ్రవీత్ సుమహద్వాక్యం కౌశికः సర్వదేవతాః. సశరీరస్య భద్రం వః త్రిశంకోరస్య భూపతేః ఆరోహణం ప్రతిజ్ఞాయ నానృతం కర్తుముత్సహే. స్వర్గోస్తు సశరీరస్య త్రిశంకోరస్య శాశ్వతః నక్షత్రాణి చ సర్వాణి మామకాని ధ్రువాణ్యథా. యావల్లోకా ధరిష్యంతి తిష్టంత్వేతాని సర్వశః మత్కృతాని సురాः సర్వే తదనుజ్ఞాతుమర్హత. ఏవముక్తాः సురాः సర్వే ప్రత్యూచుర్మునిపుంగవం ఏవం భవతు భద్రంతే తిష్టంత్వేతాని సర్వశః. గగనే తాన్యనేకాని వైశ్వానరపథాద్బహిః నక్షత్రాణి మునిశ్రేష్ఠ తేషు జ్యోతిష్షు జాజ్వలన్. అవాక్చిరాస్త్రిశంకుశ్చ తిష్టత్వమరసన్నిభ అనుయాస్యంతి చైతాని జ్యోతింషి నృపసత్తమం కృతార్థం కీర్తిమంతం చ స్వర్గలోకగతం యథా. విశ్వామిత్రస్తు ధర్మాత్మా సర్వదేవైరభిష్టుతః ఋషిభిశ్చ మహాతేజ బాఢమిత్యాహ దేవతాః. తతో దేవా మహాత్మానో మునయశ్చ తపోధనాః జగ్ముర్యథాగతం సర్వే యజ్ఞశాంతే నరోత్తమ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే షష్ఠితమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 60వ సర్గము సమాప్తము. శ్రీ సీతారామాభ్యాం నమః.